హలో అందరికీ. తెలంగాణలోని మల్లూరు గ్రామంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే స్వామి విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుంది అని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం హిరణ్యక్షికుడు అనే రాక్షసుడు భగవంతుని ద్వేషించేవాడు. అతని కుమారుడు ప్రహ్లాద మాత్రం విష్ణు భక్తుడు. ఈ విషయం తెలిసి హిరణ్యకశిపుడు తన కుమారుడిని ఎన్నో విధాలుగా బాధించాడు. అప్పుడు భక్తుని రక్షించడానికి నరసింహ స్వరూపంలో విష్ణువు స్తంభం నుండి వెలువడి హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ తరువాత స్వామి ఆగ్రహంతో మండిపడుతూ ఉండగా లక్ష్మీదేవి వచ్చి ఆయనను శాంతింపజేసింది. ఇలా నరసింహుడు అనేక ప్రదేశాల్లో స్థిరపడి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అలాంటి పవిత్ర స్థలాల్లో ఒకటి ఈ మల్లూరు క్షేత్రం. మల్లూరు క్షేత్రం ప్రత్యేకత, పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలతో ఇక్కడికి వచ్చేవాడు. ఒకరోజు అతని గొర్రెలలో ఒకటి ఒక రాయి మీద పాలును కార్చడం గమనించాడు. ఆశ్చర్యపోయి ఆ రాయిని తొలగించగా అందులో నరసింహస్వామి స్వయంభు రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆ రోజు నుండి ఈ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని తాకితే శరీరానికి వేడి అనిపిస్తుందని చెబుతారు. ఇది స్వామి ఆగ్రహ రూపానికి సంకేతంగా భావిస్తారు. ఇంకా ఒక విశేషం, ఈ ఆలయంలో స్వామి విగ్రహం చెమటలు కారుతున్నట్లు అనిపిస్తుందని అంటారు. అందుకే పూజారులు తరచూ చందనం రాసి శాంతింపజేస్తారు. భక్తుల నమ్మకం, ఇక్కడ పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం, శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వాసం, కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.